ఏజ్లోకి వెళ్ళబోతున్నాం. యా మన పూర్వీకులు ఎలా బతికారు, ఆ రోజువారీ మనుగడ పోరాటం అంటే ఆ సర్వైవల్ స్ట్రగల్ ఎలా సాగింది అనేది మనం ఇందులో చూడబోతున్నాం. కరెక్ట్. అసలు ఒక సాధారణ రాయిని ఆయుధంగా మలచడం దగ్గర్నుండి ఆ రాయిని దేవుడుగా పూజించే స్థాయికి మానవ మేధస్సు ఎలా పరిణామం చెందిందో దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. అంటే ఈ కథ అసలు ఎక్కడ మొదలవుతుంది? ఈ కథను మనం అర్థం చేసుకోవాలంటే సుమారు 6 లక్షల సంవత్సరాల క్రితం నాటి భారతదేశానికి వెళ్ళాలి. భౌగోళికంగా చూస్తే ఆ కాలాన్ని ప్లీస్టోసీన్ ఎపాక్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మంచు యుగం, ఐసేజ్. ఐసేజ్ అనగానే మనకు ఆ హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి కదా, మొత్తమంతా మంచుతో కప్పబడిపోయినట్లు. యా ఎగ్జాక్ట్లీ. కాని ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మంచుయుగం అనగానే ప్రపంచమంతా కేవలం మంచుతో కప్పబడి ఉందని మనం అనుకోకూడదు. ముఖ్యంగా భారత ఉపఖండంలో ఆ సమయంలో వాతావరణంలో విపరీతమైన చాలా ఎక్స్ట్రీమ్ మార్పులు సంభవించాయి. ఓహో, అంటే ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదనమాట. అవును, కొన్ని వేల సంవత్సరాల పాటు విపరీతమైన డ్రై వెదర్ అంటే పొడి వాతావరణం ఉంటే, మరికొన్ని వేల సంవత్సరాల పాటు కుంభవృష్టిలాంటి వర్షాలతో కూడిన వెచ్చటి వాతావరణం ఉండేది. ఈ క్లైమేట్ చేంజెస్ నదుల ప్రవాహాలను, అడవుల విస్తీర్ణాన్ని బాగా శాసించాయి. సో జంతువుల వలసలు కూడా దీనిబట్టే ఉండేవి. కరెక్ట్. ఆ అస్థిరమైన డేంజరస్ వాతావరణ మార్పుల మధ్యనే తొలి మానవులు ఇక్కడ తమ అస్తిత్వం కోసం ఒక భయంకరమైన పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటం గురించి ఈ సోర్స్లో చదువుతున్నప్పుడు నన్ను బాగా స్ట్రైక్ చేసిన పాయింట్ వాళ్ల సంచార జీవనం, అంటే నొమాడిక్ లైఫ్ స్టైల్. వాళ్ళకొక పర్మనెంట్ ఇల్లు లేదు. అవును. ఆహారం కోసం వాళ్ల ముందున్నవి కేవలం రెండు ఆప్షన్స్. ఒకటి జంతువులను వేటాడటం, లేదా అడవిలో దొరికే వాటిని సేకరించడం. ఈ రోజుల్లో మనకు ఆహారం అనేది జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరం, కాని అప్పట్లో అదొక డైలీ యుద్ధం. మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ వేట అనేది. అస్సలు కాదు. అది చాలా ప్రమాదకరమైన పని. ఒక పెద్ద జంతువుని వేటాడాలంటే గాలి వీచే డైరెక్షన్ని వాళ్లు అర్థం చేసుకోవాలి, పాదముద్రలను ట్రాక్ చేయాలి. యా, అది కేవలం బలంగాదు, చాలా పెద్ద స్ట్రాటజీ అది. ఎగ్జాక్ట్లీ. ఆ వేటలోని కష్టాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం ఈ ఆహార సేకరణ అంటే గ్యాదరింగ్ అనేది వాళ్ల లైఫ్లో ఎంత కీలకమో గ్రహించగలం. ఎందుకంటే వేట ఎప్పుడూ సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. కరెక్ట్. ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి పోరాడినా ఒక్కోసారి చేతికి ఏమీ దొరకకపోవచ్చు. అప్పుడు వాళ్ళ పరిస్థితేంటి? అదే, వేట ఫెయిలైన ఆ రోజుల్లో వాళ్లను ఆకలి చావుల నుండి కాపాడింది ఈ గ్యాదరింగ్ మాత్రమే. అడవిలో దొరికే పండ్లు, కాయలు, ముఖ్యంగా నేల లోపల పెరిగే దుంపలు వాళ్ల డైట్లో చాలా స్థిరమైన బలాన్నిచ్చాయి. ఇక్కడ నేనొక పాయింట్ యాడ్ చేయాలి. అడవిలో దొరికే ప్రతి పండు మనం తినలేం కదా. ఏది పాయిజనస్, ఏది సేఫ్ అనేది వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారో ఆలోచిస్తేనే క్రిజీగా అనిపిస్తుంది. అవును. ఆ నాలెడ్జ్ని వాళ్ళు ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి ఎలా పాస్ చేశారో నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇంకో విషయమేంటంటే ఈ ఆహారం ఎప్పుడూ ఒకే చోట దొరకదు. ఒక చోట రిసోర్సెస్ అయిపోగానే వాళ్లు వలస వెళ్లేవారు. సీజనల్ మైగ్రేషన్ అంటారు దీన్ని. యా, వాళ్ల మెదడులో ఆనాటి అడవుల మ్యాప్స్, వాటర్ సోర్సెస్ ఒక ఇన్బిల్ట్ జీపీఎస్ లాగా ఫీడ్ అయిపోయి ఉండేవి. అంటే వాళ్ళ జీవితం మొత్తం కేవలం ఫుడ్ కోసం వెతకడం, సర్వైవ్ అవ్వడం, ఈ ఒకే ఒక గోల్ చుట్టూ తిరిగేది. వేరే ఏ థాట్స్కి ఆ డైలీ స్ట్రగుల్లో ప్లేస్ లేదు. సరే, ఇప్పుడు ఈ పోరాటంలో వాళ్ళకి హెల్ప్ చేసిన ఆయుధాల గురించి అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన ఇంకో పాయింట్ ఏంటంటే ఒక సాధారణ రాయిని టూల్గా మార్చడం వెనుకున్న సైన్స్. కరెక్ట్. ఇక్కడే మనం హ్యూమన్ కాగ్నిటివ్ ఎవల్యూషన్ అంటే మానవ మేధస్సు పరిణామంలో ఒక మైలురాయిని చూస్తాం. ఊరికే ఒక రాయిని తీసుకుని ఇంకో రాయితో గుడ్డిగా బాదేస్తే అది ఆయుధం అవ్వదు. అది జస్ట్ ఒక పగిలిన రాయి అవుతుంది. యా, దానికొక టెక్నిక్ ఉంది కదా. అవును. మన పూర్వీకులు కాంకాయిడల్ ఫ్రాక్చర్ అనే ఒక టెక్నిక్ వాడారు. అంటే ఒక ముడిరాయిని సరైన యాంగిల్లో కరెక్ట్ ఫోర్స్తో కొట్టినప్పుడు దానిపై శంఖం ఆకారంలో ఒక గుర్తు ఏర్పడి చాలా షార్ప్ ఎడ్జ్ బయటకొస్తుంది. వావ్, అంటే ముందే వాళ్ళు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకునేవారన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం ఒక బిగ్గ పిక్చర్లో చూస్తే రాయిని కొట్టడానికి ముందే తయారు కాబోయే ఆ ఆయుధం ఎలా ఉండాలని ఒక క్లియర్ 3D ఇమేజ్ వాళ్ల బ్రెయిన్లో ప్రింట్ అయి ఉండేది. సైకాలజీలో దీన్నే ఆబ్స్ట్రాక్ట్ థాట్ అంటారు. ఆబ్స్ట్రాక్ట్ థాట్ అంటే భౌతికంగా అక్కడ లేని వస్తువును మెదడులో ఊహించుకోవటం. జంతువుల నుండి మనుషులను వేరుచేసిన ఫస్ట్ స్టెప్ ఇదేం చెప్పొచ్చు.
యా 100%. మరి ఇంత తెలివి ఉన్న మనుషులు ఆ చలికాలంలో ఆ ఐస్ ఏజ్లో ఉండటానికి ఎలాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నారు? పక్కా ఇళ్ళు అయితే లేవు కదా? ఇళ్ళు లేవు, కానీ వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా గొప్పది. వాళ్ళు ఎక్కువగా నదీ తీరాల్లోని రివర్ టెరసెస్ని ఎంచుకున్నారు. ఆనాటి లెక్కల ప్రకారం చూస్తే అది ఖచ్చితంగా ఒక ప్రైమ్ రియల్ ఎస్టేట్. ప్రైమ్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే అక్కడ వాటర్ దొరుకుతుంది, రాళ్లు దొరుకుతాయి. అవును, వరదల నుండి సేఫ్టీ ఉండేది, ప్లస్ జంతువులు నీళ్లు తాగడానికి అక్కడికే వస్తాయి కాబట్టి వేటాడడం కూడా ఈజీ. ఒకే చోట నీరు, ఫుడ్డు, ముడిసరుకు, భద్రత అన్నీ దొరికేవి. ఇక నివాసాల విషయానికొస్తే మధ్యప్రదేశ్లోని భీంబేట్కా లాంటి న్యాచురల్ రాక్ షెల్టర్స్ వాళ్లకు బాగా యూజ్ అయ్యాయి. కానీ ఇవి దొరకని చోట ఓపెన్ గ్రౌండ్స్లో వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్ భలే బయటపడ్డాయి మన సోర్సెస్ ప్రకారం. యా, మమూత్ లాంటి భారీ జంతువుల ఎముకలతో వాళ్లు టెంట్లు నిర్మించుకున్నారు తెలుసా? ఎముకలను ఫ్రేమ్గా పెట్టి వాటిపై చర్మాలు కప్పి టెంట్లు వేసుకున్నారు. అమేజింగ్ కదా! ఇంకోటి, బట్టలు కూడా కుట్టుకున్నారు వీళ్ళు. కరెక్ట్. ఎముకలతో చేసిన సూదులు అంటే బోన్ నీడిల్స్ వాడి జంతు చర్మాలను కుట్టుకున్నారు. ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువును వాళ్ల సర్వైవల్ కోసం ఎంత బాగా వాడుకున్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. అయితే ప్రకృతిని వాడుకోవడంలో ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చింది. అదే అగ్ని, ద డిస్కవరీ ఆఫ్ ఫైర్. మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు గుహలలో దీనికి సంబంధించిన యాష్, బూడిద ఆధారాలు దొరికాయి. అగ్ని అనేది వాళ్ల లైఫ్లో ఒక సూపర్ పవర్ లాంటిది. ఇది మానవజాతి ప్రయాణంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఖచ్చితంగా. దీనివల్ల ప్రధానంగా 4 లాభాలు ఉన్నాయని మనం చూశాం. ఫస్ట్ది వెలుగు. అప్పటి వరకు సూర్యుడు అస్తమించగానే అంతా చీకటి, భయం. కాని ఈ మంట చుట్టూ వాళ్లు కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టారు. అవును, క్యాంప్ ఫైర్ కల్చర్. దూన్నే మనం తొలి సోషల్ నెట్వర్క్ అనొచ్చు. ఇక రెండోది చాలా క్రూషియల్ పాయింట్, వండిన ఆహారం. పచ్చి మాంసం తినే బదులు కాల్చి తినటం. దీని వెనుకున్న బయోలాజికల్ ఇంపాక్ట్ మీరు చెప్తే బావుంటుంది. తప్పకుండా. పచ్చి ఆహారం జీర్ణం కావాలంటే మన శరీరానికి చాలా పెద్ద జీర్ణాశయం కావాలి. శక్తి కూడా చాలా ఖర్చవుతుంది. కాని మంటమీద వండినప్పుడు జీర్ణక్రియ బయటే సగమైపోతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సైజ్ తగ్గిపోయి ఆ మిగిలిన అపారమైన ఎనర్జీ అంతా మెదడు అభివృద్ధికి మళ్ళింది. బ్రెయిన్ డెవలప్మెంట్కి అగ్ని చాలా ముఖ్యం. వావ్! జీర్ణశక్తిని బ్రెయిన్కి షిఫ్ట్ చేయడం, ఇది వినడానికే చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. ఇక థర్డ్ పాయింట్, సేఫ్టీ. క్రూర మృగాల నుండి రక్షణ. ఫోర్తుది వాతావరణం. ఆ గడ్డకట్టే చలి నుండి వెచ్చదనమివ్వడం. అబ్సల్యూట్లీ. ఇలా బ్రెయిన్ డెవలప్ అవుతున్న టైంలోనే మన ఇండియాలో దొరికిన ఒక అత్యంత ముఖ్యమైన శిలాజం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. 1982లో మధ్యప్రదేశ్లోని హత్నూరా దగ్గర దొరికిన నర్మదా మానవుడు. యా, నర్మదా మ్యాన్. ఇండియన్ ఆర్కియాలజీలో ఇదొక పెద్ద సెన్సేషన్. ఎందుకంటే అంతకుముందు మన దగ్గర కేవలం కోతిలాంటి శివపితికస్ థియరీ మాత్రమే ఉండేది. కాని ఈ హత్నూర దగ్గర దొరికిన పుర్రె పైభాగం దానికి సంబంధించింది కాదు. మరి ఎవరిదేది? అది ఆర్కాయిక్ హోమోసేపియన్స్కు చెందినది. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇది మన మానవ జాతి ఎవల్యూషన్లో ఒక టీనేజ్ దశలాంటిది. హోమో ఎరెక్టస్కు మనలాంటి మోడర్న్ మనుషులకు మధ్యలో ఉన్న స్టేజ్. ఇండియా మొత్తం లక్షల రాతి ఆయుధాలు దొరుకుతున్నాయి కానీ వాటిని చేసిన వాళ్ల బోన్స్ దొరకట్లేదు అనే మిస్టరీకి ఈ నర్మదా మ్యాన్ కొంతవరకు బ్రేక్ ఇచ్చాడు. అయితే వాళ్లు వాడిన పనిముట్లలో దేశవ్యాప్తంగా ఒకే స్టైల్ లేదు కదా? లేదు. మన ఆధారాల ప్రకారం 2 రకాల ట్రెడిషన్స్ కనిపిస్తాయి. ఒకటి అషూలియన్ సంస్కృతి, 2 సోహానియన్ సంస్కృతి. అషూలియన్ అంటే 2 వైపులా చెక్కిన హ్యాండ్ యాక్సిస్, క్లీవర్స్ వాడారు. ఇవి ఇండియా అంతటా దొరికాయి. కాని సోహానియన్ వాళ్లు కేవలం ఒకవైపు మాత్రమే చెక్కిన గులకరాళ్లు వాడారు. ఇవి ఎక్కడో పాకిస్తాన్ బార్డర్లో సోన్ నది లోయ దగ్గర మాత్రమే పరిమితమయ్యాయి. ఒకే టైంలో ఉన్న వాళ్ల మధ్య ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ వాతావరణంలో ఉంది. వెదర్ అండ్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీని ఎలా కంట్రోల్ చేస్తాయో ఇది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెస్టర్న్ ఘాట్స్ లాంటి దట్టమైన అడవుల్లో భారీ జంతువులను వేటాడటం కష్టం. అక్కడ గ్యాదరింగ్ ఎక్కువ. సో అక్కడ ఈ పెద్ద అషూలియన్ గొడ్డల్లో అవసరం లేదు. ఓహో, అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు టూల్స్ మార్చుకున్నారన్నమాట. కరెక్ట్. ఎవరి రీసోర్సెస్ని బట్టి వాళ్ళు టూల్స్ డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకో క్రేజీ పాయింట్ ఉంది. కర్ణాటకలోని హున్సగి లోయ లాంటి ప్లేసెస్ అప్పట్లో పెద్ద ఫ్యాక్టరీ సైట్స్ లాగా పనిచేశాయి. ఫ్యాక్టరీ సైట్స్ అంటే అక్కడ వాళ్ళు టూల్స్ మాస్ ప్రొడక్షన్ చేసేవారా? అవును. అక్కడ సగం పూర్తయిన ఆయుధాలు, ముడి పదార్థాలు కుప్పలు కుప్పలుగా దొరికాయి. అంటే జనాలు గుంపులుగా వచ్చి
అక్కడ ఆయుధాలు తయారు చేసుకుని వెళ్లేవారు. ఒక ప్రాచీన ఇండస్ట్రియల్ హబ్ అనుకోవచ్చు. లక్షల ఏళ్ల క్రితమే ఈ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ ఉండటం సూపర్బ్. అయితే ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మిడిల్ పాలియోలిథిక్ దశ వస్తుంది. మహారాష్ట్రలోని నివాస దగ్గర ఈ హెచ్టి సంకాలియా గారు గుర్తించిన దశలో టెక్నాలజీ మారింది కదా. పెద్ద రాళ్ల నుంచి చిన్న ఫ్లేక్స్, స్క్రాపర్స్ వచ్చాయి. కాని ఇక్కడే ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఉంది. యా, దాన్నే మనం నియాండర్తల్ మిస్టరీ అంటాం. ఈ మిడిల్ పాలియోలిథిక్ చిన్న టూల్స్ చూస్తే అచ్చం యూరప్లో ఉన్న నియాండర్తల్స్ వాడిన టెక్నాలజీలాగే ఉన్నాయి, సేమ్ టు సేమ్. కాని ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఒక్కటంటే ఒక్క నియాండర్తల్ శిలాజం కూడా దొరకలేదు. మరి ఈ టెక్నాలజీ ఎలా వచ్చిందిక్కడికి? వాళ్ళు ఇండియాకి వలస వచ్చారా? అదే డౌట్. వాళ్ళు వచ్చి ఇక్కడి వెదర్ వల్ల వాళ్ళు ఎముకలు కరిగిపోయాయా, లేక మనవాళ్లే సొంతంగా ఆ టెక్నిక్ కనిపెట్టారా? ఒకే ప్రాబ్లంకి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు సంబంధం లేకుండా ఒకే సొల్యూషన్ కనిపెట్టడాన్ని సైన్స్లో కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే మనిషి బ్రెయిన్ ఎక్కడున్నా నీడొచ్చినప్పుడు ఒకేలా ఆలోచిస్తుందన్నమాట. ఫెంటాస్టిక్. ఇక ఇక్కడ్నుండి అప్పర్ పాలియోలిథిక్ ఏజ్కి వద్దాం. సుమారు 60,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుండి మోడర్న్ హ్యూమన్స్ వచ్చారు మన దగ్గరికి. వీళ్ళు తమతో పాటు బ్లేడ్ అండ్ బోన్ టెక్నాలజీ తెచ్చారు. అవును, మైక్రోలిథ్స్ అంటారు వీటిని. చాలా చిన్నగా, పదునుగా ఉండే రాళ్ళు. వీటిని కర్రలకు జిగురుతో అతికించి బాణాలు, ఈటలు లాంటి కాంపోజిట్ టూల్స్ తయారుచేశారు. ఇది ఆయుధాల చరిత్రలో ఒక గేమ్ చేంజర్ అసలు. దగ్గరికి వెళ్లి జంతువుతో ఫైట్ చేసే రిస్క్ తగ్గింది, దూరం నుంచే షూట్ చేయొచ్చు. ఈ డెవలప్మెంట్తో పాటు వాళ్లలో ఒక కొత్త యాంగిల్ బయటపడింది. అదే ఆర్ట్, కళలు. భీంబేట్కా గుహల్లో ఆ ఆకుపచ్చ పెయింటింగ్స్ చూస్తే అర్థమవుతుంది. కరెక్ట్. ఆ పెయింటింగ్స్ కేవలం బొమ్మలు కాదు, వాళ్ల ఎక్స్పీరియన్సెస్ని, డైలీ లైఫ్ని రికార్డ్ చేసే ప్రయత్నమది. వాళ్ల స్టోరీస్ని ఫ్యూచర్ జనరేషన్స్కి చెప్పాలని వాళ్ళు అనుకున్నారు. దాంతోపాటే అలంకరణ కూడా మొదలైంది, పూసల ఆభరణాల్లాంటివి. కాని మన సోర్సెస్లో ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. 25,000 సంవత్సరాల క్రితం నాటి ఆస్ట్రిచ్ గుడ్డు పెంకులు మన దేశంలో దొరికాయి, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల్లో. ఇవి నీళ్ల సీసాలుగా, పూసలుగా వాడారు. అసలు ఇండియాలో ఆస్ట్రిచ్చులెక్కడివి అప్పట్లో? ఇది చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్. 2 థియరీస్ ఉన్నాయి దీనికి. ఒకటి, ఆ టైంలో ఇండియా వాతావరణం చాలా డ్రైగా ఉండి ఆఫ్రికాలా ఉండేది, సో ఆస్ట్రిచ్చులిక్కడే బతికి ఉండొచ్చు అని. రెండోది, ఆ పెంకులు లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ అంటే వస్తుమార్పిడి ద్వారా ఆఫ్రికా నుండి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని. ట్రేడ్ అంటారా? అంటే అప్పటికే నెట్వర్కింగ్ ఉండేది వాళ్ల మధ్య. ఆ డ్రై వెదర్లో వాటర్ స్టోర్ చేయటానికి వాడటం వాళ్ల ప్లానింగ్ని చూపిస్తుంది. ఇదంతా ఒకెత్తైతే వాళ్లలో ఈ స్పిరిచువల్ థాట్స్ అంటే దేవుడు లేదా నమ్మకాలు ఎప్పుడు మొదలయ్యాయనేది ఇంకో పెద్ద టాపిక్. ఉత్తరప్రదేశ్లోని భాగోర్లో దొరికిన ఆ 11,000 ఏళ్లనాటి నిర్మాణం గురించి మాట్లాడాలి మనం. భాగోర్ నిర్మాణం నిజంగా ఒక అద్భుతం. అదొక మొట్టమొదటి పవిత్ర స్థలం లేదా ష్రైన్ అని చెప్పొచ్చు. అది మన మోడర్న్ గుణుదుల్లాగా ఉండదు, నాచురల్గా దొరికిన ఒక రంగుల త్రిభుజాకారపు ఇసుకరాయి. దాని చుట్టూ చిన్న రాళ్లతో ఒక సర్కిల్లాగా పేర్చారు. అంటే ఆ రాయితో వాళ్లు ఏ ఆయుధం చేయలేదు, జస్ట్ ఒక వేదిక మీద ప్రతిష్ఠించారు. దాని కలర్సు, ఆ షేపు వాళ్లకు ఏదో సూపర్ న్యాచురల్ పవర్లాగా అనిపించుండొచ్చు. యా, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ గూస్ బంప్స్ తెప్పించే విషయమేంటంటే ఈనాటికి మన దేశంలో ఎన్నో గిరిజన గ్రామాల్లో ఊరి పొలిమేరలో ఒక సాధారణ రాయిని పెట్టి దాని చుట్టూ రాళ్లు పేర్చి గ్రామదేవతగా పూజించే ఆచారం ఉంది కదా. అవును, చాలా చోట్ల చూస్తాం మనమిది. ఆ ఆచారం అక్కడే ఆ భాగోర్లోనే మొదలైంది. 11,000 ఏళ్ల క్రితం నాటి ఆ నమ్మకం ఇప్పటికీ ఒక లివింగ్ ఫాసిల్లాగా మన కల్చర్లో కంటిన్యూ అవుతూనే ఉంది. అమేజింగ్. అసలు 1000 సంవత్సరాలుగా ఒక ఆచారం మారకుండా ఉండటం అనేది మన హిస్టరీ యొక్క డెప్త్ను చూపిస్తుంది. సో ఈ జర్నీ మొత్తాన్ని మనం ఒకసారి సమ్మరైజ్ చేస్తే, పాలియోలిథిక్ ఏజ్ అంటే కేవలం ఏదో అనాగరిక కాలం కాదు. ప్రతి పూట భోజనం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన స్థితి నుంచి పనిముట్లు తయారు చేయడం, అగ్నిని కంట్రోల్ చేయడం, కళలు సృష్టించడం అండ్ ఫైనలీ ఒక సాధారణ శిలలో దేవుణ్ణి చూసే స్థాయికి మన పూర్వీకులు ఎదిగారు. నిజమే. ఈరోజు మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టగానే వచ్చే ఫుడ్ వెనుక, మనం అనుభవిస్తున్న ఈ కంఫర్ట్ వెనుక లక్షల ఏళ్ల వాళ్ల బ్లడ్, స్వెట్ అండ్ సర్వైవల్ స్ట్రగుల్ ఉంది అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. 100% కరెక్ట్. వాళ్ల పోరాటమే మన ఈ లైఫ్కి బేస్. అయితే ఈ ఎవల్యూషన్ చూసిన తర్వాత నాకొక థాట్ వస్తుంది.
భాగోర్లోని ఆ మనుషులు ఒక సాధారణ రాయిని దేవుడిగా ఎలా మార్చారో చూశాం కదా. జస్ట్ ఆలోచించండి, నేడు మన డైలీ లైఫ్లో మనం జస్ట్ మన సౌకర్యం కోసం, కంఫర్ట్ కోసం వాడుతున్న ఏ వస్తువు ఒక 10,000 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ ఆర్కియాలజిస్టులకు తవ్వకాల్లో దొరికితే దాన్ని వాళ్ళు మన పవిత్రమైన దేవుడుగా పొరబడతారో కదా. బహుశా రోజంతా మనం చూసుకునే మన స్మార్ట్ఫోన్నే మనం ఆరాధించిన దేవుడనుకుంటారేమో. యా, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు మన ఫోన్ని దేవుడు అనుకోవడం ఊహిస్తేనే చాలా ఫన్నీగా ఉంది. కానీ అదే టైంలో అది చాలా డీప్ ఫిలాసాఫికల్ థాట్. ఈ అద్భుతమైన ప్రొవోకేటివ్ క్వశ్చన్తోనే మన ఈనాటి డీప్ డైవ్ని ఇక్కడితో ముగిద్దాం. ఈ సోర్ట్స్లోని డీటెయిల్స్ అన్నీ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మరోసారి కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.